గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనం యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ దాని గురించి మనం కొన్ని విషయాలు చర్చించుకుందాం. అసలు ఈరోజు ఈ టాపిక్ మాట్లాడడానికి గల కారణం ఏమిటి అంటే, ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది ఐక్యరాజ్య సమితిలో ఒక భాగం. ఐక్యరాజ్య సమితిలో ఎన్నో భాగాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి గొడుగు కింద పనిచేసే బోలెడన్ని సంస్థలలో యుఎన్హెచ్ఆర్సి కూడా ఒకటి. మనకు తెలుసు, ఐక్యరాజ్య సమితిలో మొత్తం సభ్యుల సంఖ్య 193. ఆ 193 సభ్యుల్లో 47 దేశాలు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో సభ్యత్వం కలిగి ఉంటాయి. మరి ఈ 47 దేశాలు ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఎలా సభ్యత్వం పొందుతాయి అంటే, ఇది ఒక ఎన్నిక ద్వారా నిర్వహించబడుతుంది. ఆ ఎన్నిక ఎలా ఉంటుంది అంటే, అది ప్రత్యక్ష ఎన్నిక. ఆ ఎన్నికల్లో జనరల్ అసెంబ్లీలో ఉన్న 193 దేశాలు పాల్గొంటాయి. ఇక ప్రస్తుతం కనుక మనం చూస్తే, ప్రస్తుతం ఈ 47 దేశాల్లో భారతదేశం సభ్యత్వం కలిగి ఉంది. అయితే 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త సభ్య దేశాల్లో భారతదేశం కూడా ఉంది. అంటే దీని అర్థం ఏమిటంటే, ఆల్రెడీ సభ్యదేశంగా ఉన్న దేశము తిరిగి ఎన్నుకోబడవచ్చునా అంటే, ఐక్యరాజ్య సమితిలో ఉన్న నిబంధనల ప్రకారంగా ఆల్రెడీ హెచ్ఆర్సిలో, యునైటెడ్ నేషన్స్ హెచ్ఆర్సిలో సభ్యత్వం కల దేశము మళ్ళీ తిరిగి ఎన్నిక కావచ్చును. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్, ఎగ్జామినేషన్ పరంగా మనకు కావాల్సింది ఏమిటి అంటే, ఈ యుఎన్హెచ్ఆర్సిలో సభ్యుల సంఖ్య ఎంత? 47. ఆల్రెడీ సభ్యత్వం ఉన్న దేశము తిరిగి ఎన్నిక కావచ్చును. అలా ఎన్నిసార్లు అంటే, ఒకసారి సభ్యత్వం కలిగి ఉన్న దేశం, జాగ్రత్తగా వినండి, ఒకసారి సభ్యత్వం కలిగిన దేశము మరొక్కసారి తిరిగి ఎన్నిక కావచ్చు. అంటే ఇక్కడ ఏమిటి, ఒకసారి ఎన్నికైతే పదవి కాలం 3 సార్లు, 2 సార్లు ఎన్నికైతే ఒకసారి ఎన్నికైతే పదవి కాలం 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల కాలంలో తిరిగి ఎన్నికైతే మరొక్క 3 సంవత్సరాలు. అంటే 3 సంవత్సరాలు ప్లస్ 3 సంవత్సరాలు కలిపి ఒక 6 సంవత్సరాల పాటు వారు సభ్యదేశంగా కొనసాగవచ్చును. కానీ ఈ 2 సార్లు వెంటనే అంటే కాన్సిక్యూటివ్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ వెంటనే తిరిగి ఎన్నిక కావడానికి వీల్లేదు. మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తిరిగి ఎన్నిక కావచ్చును, కానీ 2 సార్లు వరుసగా ఎన్నికైన తర్వాత మరొక్కసారి అలా సభ్యత్వం పొందడానికి వీల్లేదు. కాకపోతే కొంత వ్యవధి ఇచ్చిన తర్వాత మళ్ళీ పోటీ చేసి ఆ ఎన్నికల్లో గెలవచ్చును. ఇక ఈ యుఎన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి తెలుసుకోవాలంటే, జనరల్ అసెంబ్లీలో ఉన్న 193 దేశాలు కూడా ఓటింగ్లో పాల్గొంటాయి. ఇక ఈ ఓటింగ్లో పాల్గొన్నప్పుడు భారతదేశానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో 184 దేశాలు ఓటు వేశాయి. ఈ 184 దేశాలు ఓటు వేయడం అనేది అదొక మహత్తరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. వాస్తవంగా 193లో 97 దేశాలు సమర్థిస్తే సరిపోతుంది, భారతదేశానికి సభ్యత్వం వస్తుంది. కానీ భారతదేశానికి ప్రస్తుతం ఈ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఈ పేరు ప్రఖ్యాతుల వలన, భారతదేశం ఇతర దేశాలతో జరిపే ఈ సత్సంబంధాల వలన భారతదేశానికి 193లో 184 దేశాలు మద్దతు పలికి ఓటు వేయడం జరిగింది. కాబట్టి ఈ నూతన పదవీ కాలం అనేది జనవరి 1, 2022 మొదలయ్యి డిసెంబర్ 31, 2024 వరకు కొనసాగుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, ప్రస్తుతము భారతదేశం యుఎన్హెచ్ఆర్సిలో సభ్యత్వం గల దేశం. ఇది మరొక్కసారి ఎన్నిక కావడం వలన మరో 3 సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగే అవకాశము భారతదేశానికి లభించింది. ఇది ఒక పాయింట్.
సో ఇటువంటి విషయాలన్నీ కూడా ఎవరి ద్వారా ప్రకటించబడతాయి అంటే భారతదేశానికి చెందిన యునైటెడ్ నేషన్స్లో ఉండే ఒక శాశ్వత రాయబారి, రైట్, శాశ్వత ప్రతినిధి, వారిని పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా ఇన్ యునైటెడ్ నేషన్స్. సో వారు మారినప్పుడల్లా ఆ పేరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతము భారతదేశానికి సంబంధించిన ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఇన్ యుఎన్ ఎవరు అని ఒకవేళ అడిగితే కనుక మీ ఆన్సర్ వచ్చేసి టిఎస్ తిరుమూర్తి. ఈ పేరు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ఈ రోజుకు సంబంధించిన అంశాలు. మరిన్ని అంశాలతో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.